యెషయా గ్రంథంలో ప్రస్తావించబడిన ఎగిరే ఆగ్నేయ సర్పం, ఫైరీ ఫ్లయింగ్ సర్పెంట్, బైబిల్లోని అత్యంత రహస్యమైన మరియు ఆసక్తికరమైన జీవులలో ఒకటి. దీని గురించి బైబిల్ ఏం చెబుతుందో ఇక్కడ వివరంగా ఉంది. బైబిల్ ప్రస్తావనలు. యెషయా 14వ అధ్యాయం 29వ వచనం ప్రకారం, ఫిలిష్తీయులారా, పాము వేరులో నుండి ఆగ్నేయ సర్పము పుట్టును, అది ఎగిరే అగ్ని సర్పమగును. యెషయా 30వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, దక్షిణ దేశపు మృగములను గూర్చిన దేవోక్తిలో, శ్రమయు వేదనయు కలిగిన దేశము గుండాను, అగ్ని సర్పములను ఎగిరే సర్పములను ఉన్న దేశము గుండా వారు వెళ్ళుదురు అని ఉంది. ఈ జీవి ప్రత్యేకతలు. ఆగ్నేయ, ఫైరీ. హెబ్రీ భాషలో దీనిని సరాఫ్. దీని అర్థం మండించేది లేదా మెరిసేది. దీని కాటు వల్ల కలిగే మంటను లేదా ఆ జీవి యొక్క మెరిసే రూపాన్ని ఇది సూచిస్తుంది. ఎగిరే శక్తి. ఇది కేవలం నేల మీద పాకేది కాదు, పక్షిలా ఎగిరే సామర్థ్యం కలిగినది. బైబిల్లో యెషయా ప్రవక్త ఒక వింతైన జీవి గురించి హెచ్చరించాడు. అది పాములాంటిది కాని దానికి రెక్కలు ఉంటాయి. అది నోటి నుండి నిప్పులు చిమ్ముతున్నట్లుగా లేదా మెరుస్తూ కనిపిస్తుంది. దీనినే ఎగిరే ఆగ్నేయ సర్పం అంటారు. యెషయా గ్రంథములో దీని ప్రస్తావన ఉంది. అసలు ఈ జీవులేంటి? ఇవి కేవలం సంకేతాలా లేక నిజంగానే డైనోసార్ల లాంటి ఎగిరే జీవులా? దేవుని సృష్టిలో మనిషి ఊహకు అందని వింతలు ఎన్నో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ముగింపు సూచన.